నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఏరియా వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో అంబటి పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల స్ఫూర్తిని నేటి తరాలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాటి పోరాట యోధుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు చేపట్టి పారదర్శక పాలన అందిస్తున్నారని అన్నారు. ఏరియా వైద్యశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, వసతులు, వనరులు కల్పించి అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే ఉత్తమ విధులు నిర్వహించిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదశోభిని సువాసిని సుమధుర భాషిణి సుతదాం వరదాం మాతరం. గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు కావడానికి రాజ్యాంగం అమలైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. చాలామందికి తెలియదు, వినడం తప్ప. బ్రిటిష్ పరిపాలకుల కబంధ హస్తాలలో నలిగిపోయినటువంటి భారతదేశాన్ని అనేక మంది స్వాతంత్రం కోసం పోరాడి అసూలు బాసి చివరికి స్వాతంత్రాన్ని తెచ్చుకొని మన పరిపాలనని మనం చేసుకునేటటువంటి ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పాటై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటటువంటి ఈ పవిత్రమైన రోజుని దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేగా మనం జరుపుకోవటం చాలా సంతోషించదగినటువంటి పరిణామం. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దానితో పాటు ఈ ఏరియా హాస్పిటల్లో ఇంత ఘనంగా మరి స్టాఫ్ అందరూ కూడా ఏర్పాటు చేసి ఇంత ఘనంగా రిపబ్లిక్ డేని నిర్వహించడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కన్నా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాను. ఈ సందర్భంలో 2 మాటలు నేను చెప్పాలి. ఈ హాస్పిటల్, ఈ ఏరియా హాస్పిటల్ అటు పెదగూడపాడుకి ఇటు సత్తెనపల్లికి కూడా ఆరోగ్య సేవలు అందించేటటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రి. ఇది గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కసారి ఈ ప్రాంత ప్రజానీకం ఆలోచించాలని మనవి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యం, విద్య పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రభుత్వం అని మనం చేస్తున్నాం. ఇవాళ నాకు తెలిసి బహుశా ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉందనుకుంటా డాక్టర్స్లో. అన్నీ ఫిలప్ అయ్యాయి. ఆ ఒక్కటి కూడా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగి ఉండొచ్చు. ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందరు స్టాఫ్ ఉన్నారు, సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సేవలు చాలా గణనీయంగా ఈ ప్రాంత ప్రజానీకానికి అందుతున్నాయి. ఇది చాలా సంతోషమని మనవి చేస్తున్నాం. ఏరియా ఆసుపత్రి అంటే వచ్చేది పేదవాడు. ఆ పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రభుత్వ దృక్పథాన్ని 100కి 100 పాళ్ళు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్నామని ఈ గణతంత్ర దినోత్సవం రోజున నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను వచ్చినప్పుడు చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. ఈ ఆసుపత్రే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలోనూ
ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు, అందరు డాక్టర్లు ఉండాలి, వైద్యం సక్రమంగా అందాలి అని భావించినటువంటి ప్రభుత్వం మనవి చేస్తూ, పేదలకు విద్యా వైద్యం అందించటంలో ఈ ప్రభుత్వాన్ని మించింది మరొకటి లేదని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఘనంగా నిర్వహించినటువంటి ఇక్కడ స్టాఫ్ అందరికీ, సూపరింటెండెంట్ గారికి, స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంజనీ కుమారి, స్టాఫ్ నర్స్. కే ప్రసన్న. నెక్స్ట్ ఎం చంద్రశేఖర్. కె నరేంద్ర. అమరేష్, ఎక్స్రే డిపార్ట్మెంట్. డి జోష్ కుమార్, జీడీఏ. ఎం జానయ్య, ప్లంబర్ జానయ్య. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.